హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్ సెట్టర్. సో ఈరోజు కూడా ఒక అప్డేట్తో వచ్చానండి రూబీ నెట్వర్క్ మీద. సో నేను రూబీ నెట్వర్క్ ఆల్మోస్ట్ 1 ఇయర్ ముందు యాక్చువల్గా డౌన్లోడ్ చేసుకొని స్టార్ట్ చేశానండి. బట్ అప్పుడు అంత ప్రాజెక్ట్ కోసం అంత డెప్త్ తెలియకపోవడం వల్ల నేను మధ్యలో మైనింగ్ స్టాప్ చేశాను. బట్ రీసెంట్గా నేను చాలా రీసెర్చ్ చేశానండి రూబీ పైన. అండ్ ఫైనలీ నేను కంక్లూడ్ ఏం చేసుకున్నానంటే, రూబీ నెట్వర్క్ అనేది మామూలు నెట్వర్క్ కాదండి. ఎందుకంటే నేను షాకింగ్ విషయాలు తెలుసుకున్నాను దీనికోసం. అండ్ మీకు కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది లైట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఫ్రీగా వచ్చేదాన్ని మనం లైట్ తీసుకున్నారు చాలామంది పై కూడా అలాగే. సో $1కి అది లిస్ట్ అవ్వడం అంటే మాటలు కాదండి. సో అలాగే అలాంటి లాంటి పై ఈజ్ ఏ లేయర్ 1 బ్లాక్ చైన్ అండి. సో సేమ్ పై లాంటి మనకి బ్లాక్ చైన్ ఇది కూడా రూబీ ఈజ్ ఆల్సో ఏ లేయర్ 1 బ్లాక్ చైన్ అండి. లేయర్ 1 బ్లాక్ చైన్ అంటే మీకు ప్రైస్ అనేది ఇథీరియం $2,000 అండి ఈరోజు వాల్యూ. ఒక్క కాయిన్ $2,000. అలాగా మనకు ఒక్క లేయర్ 1 ప్రాజెక్ట్ మనకి హిట్ అయినా చాలు, మన జీవితం అనేది మారిపోతుందండి. సో ఎవరు లైట్ తీసుకోవద్దండి. సో ఫ్యాక్ట్స్లోకి వెళ్ళిపోదాం. రూబీ అనేది లేయర్ 1 బ్లాక్ చైన్. దీని సప్లై కేవలం 100 మిలియన్ అండి. 100 మిలియన్ అంటే చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే పై అనేది 100 బిలియన్ అంటే 1 బిలియన్ అంటే 1000 మిలియన్ అంటే 100 మిలియన్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పై సప్లై 100 బిలియన్ అంటే 1 బిలియన్ అంటే 100,000 మిలియన్స్ అండి. 1000 మిలియన్స్ కలిపితే 1 బిలియన్ అంటే పై సప్లైలో 1% కూడా కాదు. ఓకే, సో గ్రేటెస్ట్ పాయింట్ ఏంటంటే లో సప్లై అంటే 100 మిలియన్ అంటే ఎంత తెలుసా? 1 మిలియన్ అంటే మీకు సింపుల్గా అర్థం కావాలి అంటే 1 మిలియన్ అంటే 10 lakhs అండి. అలాంటిది 100 మిలియన్ అంటే మీకు 10 crores అంతే కదా. ఈ 10 crores అంటే మీకు 10 crores మాత్రమే సప్లై ఉంది. 10 crore కాయిన్స్ మాత్రమే ఉన్నాయి. అందులో 10 crores మీకు ఇక్కడ చూస్తే రేటింగ్ చూడండి. ఇక్కడ ఫస్ట్ 1000 1K అంటే 1000 అండి. ఫస్ట్ అంటే ఇది ఏంటంటే హాల్వింగ్ రేటు పైన కింద ఎంతమంది మైనర్స్ ఉన్నారు అన్న దాన్ని బట్టి మైనింగ్ రేట్ అనేది తగ్గిపోతుందండి. ఫస్ట్ మైనింగ్ స్టార్ట్ అయినప్పుడు ఇది 2 years బ్యాక్ స్టార్ట్ అయిందండి. అప్పుడు 1000 మెంబర్స్ జాయిన్ అయినప్పుడు రేటు 10 రూబీ పర్ డే అంటే రోజుకి 10 వచ్చేవి. అలాంటిది తర్వాత మెంబర్స్ పెరగగానే అంటే 10,000 మెంబర్స్ పెరగగానే 5 రూబీ పర్ డే వచ్చేవి. అలాగా మళ్ళీ థర్డ్ హాల్వింగ్ అయింది. అప్పుడు ఎంత అంటే 100K అంటే 1 lakh మెంబర్స్ అనమాట. 1 lakh మెంబర్స్కి ఎంత 2.5 పర్ డే వచ్చేవి. సో తర్వాత 1 మిలియన్ అంటే 10 lakhs మంది జాయిన్ అయినప్పుడు 1.25 పర్ డే వచ్చేది. సో ఇప్పుడు ప్రజెంట్ అందుకు చూసారా 10 మిలియన్ అంటే 1 మిలియన్ నుంచి 10 మిలియన్ లోపు మైనర్స్ ఉన్నారు ప్రజెంట్. సో ఇప్పుడు మీరు రోజంతా మీరు ఆన్ చేసి పెడితే మీకు వచ్చేది ఎంత 0.625 రూబీ మాత్రమే వస్తుందండి. సో ఎంత తక్కువ సప్లై అంటే మీకు 100 మిలియన్ అనేది టోటల్ సప్లై. అందులో మీకు మైనింగ్ ఇప్పటి వరకు అయింది 18 మిలియన్ మాత్రమే. 18 మిలియన్ అంటే ఎంతో తెలుసా అండి? 18 మిలియన్, ఓన్లీ 18 మిలియన్ అంటే మీకు 1 మిలియన్ అంటే 10 lakhs వేసుకోండి ఆ లెక్కన. ఓకే, సో 1.8 crore అనుకోండి. అన్ని మాత్రమే కాయిన్స్ 1.8 అంటే 18 మిలియన్ మాత్రమే మీకు మైనింగ్ అయ్యింది. ఇంకా రిమైనింగ్ 100 మిలియన్ అంటే ఇంకా ఎంత ఉంది? 20 మిలియన్ అనుకోండి మైనింగ్ అయిపోయింది. ఇంకా 80 మిలియన్ మైనింగ్ ఇంకా చేయాల్సి ఉంది. ఆ చేయాల్సింది ఎప్పటి వరకు చేయాలి? వీళ్ళ కాలిక్యులేషన్ మీకు ఒక పోస్ట్ చూపిస్తాను ట్విట్టర్లో. మీకు దాన్ని చూస్తే మీకు మైండ్ బ్లాక్ అయిపోయిద్దండి. ఎందుకంటే ఈ మైనింగ్ అనేది ఇప్పుడప్పుడే అవ్వదు.
మినిమం ఇప్పుడున్న మైనర్స్తో అయితే దగ్గర దగ్గర 20 to 30 ఇయర్స్ పడుతుంది ఇది మొత్తం 100 మిలియన్ మైన్ అవ్వాలంటే. సో మీకు లిస్టింగ్ అనేది జూన్లో అవుతుందని చెప్తున్నారు. జూన్ అంటే ఇంకా 3 months ఉంది. సో ఎవ్వరు కూడా వేస్ట్ చేసుకోవద్దండి టైంని. ఎన్నో కొన్ని కాయిన్స్ నాకు తెలిసినంత వరకు ఇది ఇప్పుడు 18 మిలియన్ సప్లై 18 మిలియన్ మైన్ అయింది. అందులో ఎంతమంది కేవైసీ అయింది అంటే చాలా తక్కువ మందికి మాత్రమే కేవైసీ అయింది. ఎందుకంటే కేవైసీ అవ్వాలంటే 3 steps కంప్లీట్ అవ్వాలి. అప్పుడే మీకు అది కూడా మీరు 3 steps కంప్లీట్ చేసినాక ఆ 3 steps ఏంటని మీకు చెప్తానండి. ఆ 3 steps ఆటోమేటిక్గా కంప్లీట్ అవ్వు. చూపిస్తాను మీకు. కేవైసీ ఇన్ఫర్మేషన్ దానికి వెళ్ళండి, మధ్యలో యాడ్ వచ్చింది. సో స్కిప్ చేసేసుకుందాం. ఇక్కడ చూస్తే మీరు యూజర్ వెరిఫికేషన్ అని ఉంది చూసారా, యూజర్ వెరిఫికేషన్ దాని మీద క్లిక్ చేయండి. కొంచెం వెయిట్ చేస్తే ఇక్కడ ఈ కేవైసీ అని ఉంది చూసారా, నాట్ వెరిఫైడ్. నాది కూడా ఇంకా వెరిఫై అవ్వలేదండి. నేను యాక్చువల్గా వెరిఫై చేసుకుందాం అనుకున్నాను, కానీ అప్పుడు నాకు 1 year బ్యాక్ ఇది నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. బట్ అప్పుడు నేను చేయలేదు. బట్ ఇక్కడ మీకు కేవైసీ అవ్వాలంటే 3 steps కంప్లీట్ అవ్వాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు కంప్లీట్ ఓనర్షిప్ ఇన్ఫర్మేషన్ ఓవర్ 30 days. అంటే మీరు 30 days అనేది మీరు కంప్లీట్గా దీన్ని రోజు ఓపెన్ చేయాలి. అది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ కండిషన్ మీరు 30 రూబీ అనేది మైన్ చేయాలి. అప్పుడే మీకు ఈ 2 స్టెప్లు బ్లూ టిక్లోకి వెళ్తాయి. అలాగే నెక్స్ట్ రిసీవ్డ్ ఇన్విటేషన్ ఫ్రమ్ కేవైసీ 1.5 అంటే వాళ్ళే సిస్టమ్ జనరేటెడ్ కేవైసీ అనమాట. అంటే మీరు ఈ 2 కండిషన్స్ అనేవి మీ చేతిలో ఉంటాయి. థర్డ్ కండిషన్ అనేది మీ చేతిలో ఉండదు. అది సిస్టమ్ ర్యాండమ్గా మీకు సెలెక్ట్ చేసి కేవైసీ ఇన్విటేషన్ అనేది మీకు నోటిఫికేషన్ అనేది పంపుతుంది. అప్పుడు ఇది బ్లూ టిక్ అవుతుంది. అప్పుడు మాత్రమే ఇక్కడ చూసారా కంటిన్యూ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు అవ్వదు. సో ఇలాగా ఎంతమందికి కేవైసీ అవ్వకుండా ఉన్నాయో తెలుసా అండి? 50% పైగా కేవైసీ ఇంకా ఎవరికి అవ్వలేదు. అంటే మీకు సర్క్యులేషన్లో ఉన్నవి ఆ 18 మిలియన్లో కూడా మీకు సర్క్యులేషన్లో ఉన్నవి హార్డ్లీ 5 million. అంటే 5 million అంటే 50 lakhs కాయిన్స్ అవే సర్క్యులేట్ అవుతున్నాయి, అవే ఉన్నాయి. సో ఇంకా 3 months మాత్రమే ఉంది. ఈ 3 monthsలో కూడా మహా అయితే ఇంకొక 5 million అంటే ఇంకొక 50 lakhs అంటే మొత్తం మీద 1 crore కాయిన్స్ మాత్రమే మీకు సర్క్యులేషన్లోకి వస్తాయి. సో 1 crore కాయిన్స్ అంటే 10 million అనుకోండి. 10 million అంటే నాకు మిలియన్స్లో కొంచెం అలవాటు, సో దాంట్లో చెప్తాను. 10 million సప్లై అంటే మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే చెప్తాను. బిట్కాయిన్ సప్లై ఎంత అంటే 21 million. అంటే బిట్కాయిన్ సప్లైయే అన్ని ఇప్పుడున్న పెద్ద పాపులర్ కరెన్సీలో అన్నిటికన్నా తక్కువ సప్లై ఏది అంటే బిట్కాయిన్. సో బిట్కాయిన్ సప్లైలోనే ఇది హాఫ్ సప్లై. ఓకే, సో మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి. వన్స్ ఈ డెవలపర్స్ అనేవాళ్ళు వియత్నాంకి సంబంధించిన వాళ్ళండి. ఇది లేయర్ 1 ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్లో ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఇది సేమ్ బిట్కాయిన్ లాగే. దీనికి ఫౌండర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు కూడా మనలాగే మైన్ చేసుకున్న కాయిన్సే తప్ప వీళ్ళకి సపరేట్గా అలొకేట్ చేసిన కాయిన్స్ లేవు. సో ఆ ఫౌండర్స్ కూడా మనలాగే మైన్ చేసుకున్నారు. కాకపోతే స్టార్టింగ్ నుంచి చేసుకున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర కొంచెం ఎక్కువ ఉంటాయి. సో ఇది ఫుల్లీ కంప్లీట్గా ఫ్రీగా ప్రజల కోసం మాత్రం తయారు చేయబడిన బ్లాక్ చైన్. ఈ బ్లాక్ చైన్లో వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ఏంటంటే దీంట్లో యాప్స్ ఉంటాయి, సేమ్ మన పైలో ఉన్నవి, ఈథీరియంలో ఉన్నవి అన్ని అడ్వాంటేజెస్ కలిపి ఇందులో పెట్టారండి. సో స్పీడ్కి స్పీడ్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, నెక్స్ట్ యాప్స్ ఉంటాయి, నెక్స్ట్ స్పీడ్ ఉంది. ఓకే, సో ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట ఇందులో. బిట్కాయిన్ అయితే స్లోగా ఉంటుంది, బట్ ఇది చాలా స్పీడ్ ఉంది అండ్ తక్కువ సప్లై ఉన్న బ్లాక్ చైన్స్లో తక్కువ సప్లై. సో దీన్ని అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు. మైనింగ్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మిస్ అయితే మాత్రం ఇప్పుడు నేను చూడండి దగ్గర నేను మైన్ చేసింది 1 year. అంటే 1 yearలో ఫస్ట్ కొంతకాలం బాగానే చేశాను, తర్వాత మధ్యలో వదిలేశాను. బట్ ఇప్పుడు మళ్ళీ
ఒక 1 మంత్ నుంచి నేను మళ్ళీ చేయడం మొదలుపెట్టాను. అయినా సరే నాకు 66 కాయిన్స్ మాత్రమే ఉన్నాయి. అంటే మీరు అర్థం చేసుకోండి, 66 కాయిన్స్ మాత్రమే ఉన్నాయి. రోజుకు ఒక కాయిన్ రావడం అన్నది చాలా 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 కష్టం. మీరు క్రమం తప్పకుండా రోజుకు ఒక కాయిన్ సంపాదించగలిగితే మీ పిల్లలకి, మీ తర్వాత తరానికి మంచి ప్రాఫిట్స్, మంచి వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే ఇంకా. సో చూసుకోండి, అర్థం చేసుకోండి, ఎవరు అయితే మిస్ చేయొద్దు. అండ్ మీకు ఒక పోస్ట్ చూపిస్తాను అని చెప్పాను కదా, అది చూపిస్తాను ఒక్క నిమిషం. అండ్ ఇందులో మీరు ఎలా అంటే మీరు జాయిన్ అవ్వాలి అంటే రెఫరల్ లింక్ అయితే కింద పెడతానండి డిస్క్రిప్షన్లో. రెఫరల్ లింక్ అయితే 1992. సో మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ లేదా డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు రూబీ నెట్వర్క్ అని కొడితే వచ్చిద్ది, అలా అయినా జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే వాలెట్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్, మీ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది, యాడ్ వస్తుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాక మీకు అంటే అవి ఆధార్లో ఉన్నట్టు ఇచ్చుకోండి, ఎందుకంటే కేవైసీ మళ్ళీ మీకు ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. అండ్ వాలెట్ క్రియేట్ చేసుకోవాలి. ఇందులో ఇంకొక బ్యూటీ ఏంటంటే ఇప్పుడు చాలామంది మైనింగ్ చేసినా మేము ఇప్పుడే స్టార్ట్ చేసాం, సో తక్కువ కాయిన్స్ వస్తాయి, మేము ఎలాగా నెక్స్ట్ ఈ కాయిన్స్ని కొనుక్కోవాలనుకుంటున్నాం, మేము రియలైజ్ అయ్యాం ఈ కాయిన్ ఎక్కువ ప్రైస్ ఉంటుందని అనుకుంటే, మీకు ఓటీసీ మార్కెట్లో ఇప్పుడు 9 రూపీస్ నుంచి 15 రూపీస్, 20 రూపీస్ వరకు సేల్ చేస్తున్నారండి. మేము కూడా సేల్ చేస్తాం. మేము ప్రజెంట్ అయితే 11 రూపీస్కి మేము సప్లై చేస్తున్నాం. సో ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ నెంబర్ పెడతాను. సో మీరు డైరెక్ట్గా కాల్ చేసి మీరు కొనుక్కోవచ్చు. మీకు ప్రాజెక్ట్ మీద నమ్మకం ఉంటే, లేదా శుభ్రంగా ఇలా మైన్ చేసుకోండి. శుభ్రంగా ఎన్ని అయితే అన్ని మీ పాసిబిలిటీ బట్టి మైన్ చేసుకోండి. లేదు మేము కొనుక్కొని పెట్టుకోగలం, మాకు ఆ డబ్బులు పోయినా పర్వాలేదు అనుకున్న డబ్బులు మాత్రమే పెట్టండి. ఎందుకంటే క్రిప్టోలో చాలా రిస్కీ, ఏదైనా జరగచ్చు. అండ్ రిస్క్ ఎంత ఉందో రివార్డ్ కూడా అంతే ఉంటుంది. రివార్డ్ ఉంటే మాత్రం మరి నార్మల్గా ఉండదన్నమాట. సో లైఫ్ సెట్ అయిపోయే రిటర్న్స్ వస్తాయి ఇలాంటి బ్లాక్ చైన్స్లో. లేయర్ 1 బ్లాక్ చైన్ గుర్తుపెట్టుకోండి, లేయర్ 1 బ్లాక్ చైన్స్లో మాత్రమే ఇలాంటి మిరాకిల్స్ జరుగుతాయి. మీకు ఏఐ కాయిన్స్లో, మీమ్ కాయిన్స్లో ఇలాంటివి అదృష్టం కొలిది తగులుతాయి తప్ప మీకైతే మీరు పెట్టిన టైంకి అదైతే మనీ ఇవ్వదు. బట్ లేయర్ 1 బ్లాక్ చైన్స్ మాత్రం మీరు పెట్టిన టైంకి మనీ వస్తుంది. వెయిట్ చేయాలి, సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. పైనర్స్ అయితే 6 years వెయిట్ చేశారు కాబట్టి $1 వెళ్ళింది అది. సో వాళ్ళు వెయిట్ చేసినందుకు మనీ, అది వెయిట్ చేయాలి, వెయిట్ చేస్తేనే మనీ లేయర్ 1లో. సో ఇవి లేయర్ 1 అంటే జెన్యూన్ ప్రాజెక్ట్స్ అండి, లాంగ్ టర్మ్ ఉంటాయి. మీమ్ కాయిన్ అంటే ఈరోజు పెరుగుతుంది, రేపు పడిపోతుంది, న్యూస్ బట్టి పడిపోతుంది. సో ఇది అలా కాదు, ఈరోజు ఉంచేసుకొని ఒక పక్కన పడేస్తే ఒక 5 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ ఎక్కడికో వెళ్ళిద్ది. సో ఇది మీకు ఆ పోస్ట్ చూపిస్తానండి ఒకసారి. సో మీకు రియల్ టైం అప్డేట్స్ కావాలంటే ఇది నా క్రిప్టో ట్రెండ్ సెట్టర్, ఇది నా అండ్ వెరిఫైడ్, ట్విట్టర్ వెరిఫైడ్ ఆల్సో. మీరు ఒకసారి చూడొచ్చు, దీన్ని ఫాలో అవ్వండి. నా ట్విట్టర్ హ్యాండిల్ నేమ్ వచ్చేసి క్రిప్టో టీ సెట్టర్ అని కొడితే మీకు వచ్చిద్ది. సో ఇది మీరు ఫాలో అయితే నేను రెగ్యులర్గా అప్డేట్స్ పెడుతూ ఉంటానండి అన్నీనా. సో ఎందుకంటే అవస్తమానం మన వీడియో చేయలేము కదా, సో దానికోసం. సో 100 మిలియన్ మాత్రమే రూబీ సప్లై, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఎక్కడైనా సెర్చ్ చేయండి. అండ్ ఇది సిద్రా కన్నా తక్కువ సప్లై. సిద్రా ఎంత పై తర్వాత ఇప్పుడున్న మనకి 2 అదృష్టం అంటారు, అదే 2 మాత్రమే బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఒకటి సిద్రా, 2 రూబీ. సో ఇవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ మీకు ఆ పోస్ట్ చూపిస్తాను, ఒక నిమిషం. డైరెక్ట్ అఫీషియల్ ఛానల్లోనే మీకు చూపిస్తానండి పోస్ట్. ఇది చూడండి, ఏ లుక్ ఇన్ వై ఈజ్
మై రూబీ యాప్ మైనింగ్ ఈజ్ ఓన్లీ 0.625. అంటే వాడు ఏమంటున్నాడంటే ఎందుకు ఎంత తక్కువ మైనింగ్ వస్తుంది పర్ డేకి అని అడుగుతున్నాడు 0.625కి. అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే వీ హ్యావ్ హెయిర్డ్ ఎ లాట్ ఆఫ్ యూజర్స్ ఆస్క్ దట్ రూబీ నెట్వర్క్ షుడ్ ఇంక్రీజ్ దేర్ మైనింగ్ ఫ్రీక్వెన్సీ టు సంథింగ్ బిగ్గర్ అని. అంటే చాలామంది మైనర్స్ అడుగుతున్నారు అనమాట, ఇలాగ మైనింగ్ రేట్ ఇంక్రీజ్ చేయొచ్చు కదా. అంటే వీళ్ళు దానికి ఆన్సర్ ఏమి ఇస్తున్నారంటే మైనింగ్ రేట్ అనేది ఇక్కడంతా మీరు చదువుకోవచ్చు. ఇక్కడ మైనింగ్ రేట్ అనేది ప్రీ డిటర్మైన్డ్ అండి. అంటే మీకు ఇందాక ఒక సైకిల్ చూపించాను కదా, సో ఇక్కడ మైనర్స్ పెరుగుతున్న కొలది మీకు మైనింగ్ రేట్ అంటే వచ్చే కాయిన్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో ప్రజెంట్ మనం లాస్ట్ దానికి ముందు దాంట్లో ఉన్నాం, అంటే లాస్ట్ బట్ 1లో ఉన్నాం. 0.625 వస్తున్నాయి, తర్వాత 0.31కి పడిపోతుంది 10 మిలియన్ మైనర్స్ దాటిపోతాయి. సో అదే అనమాట వీడు ఎక్స్ప్లెయిన్ చేసింది. వీడేం చెప్తున్నాడంటే సో ఇది అనేది ప్రీ డిటర్మైన్డ్గా సిస్టమ్ అనేది అక్కడ క్రైటీరియా పెట్టిన దాన్ని బట్టి, అంటే ఇంతమంది యూజర్స్ ఉంటే హాల్వింగ్ జరిగి దాని మైనింగ్ రేట్ అనేది పడిపోతుంది అని చెప్తున్నాడు అనమాట. సో అలాగా 10 ఉండేది ఫస్ట్ 10 నుంచి 10 ఉండేది ఫస్ట్ 10 నుంచి 5కి వచ్చింది, 5 నుంచి 2.5, 2.5 నుంచి 1.25 అండ్ ప్రజెంట్ 625 అని అంటున్నాడు. చూడండి ఇక్కడ చెప్పినట్టే 10, 5, 2.5, 1.25, ఇప్పుడు 0.625. ఓకే, సో ఇలాగా వచ్చింది అని చెప్తున్నాడు. అండ్ అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్. అంటే ఒక్కసారి ఇది మాత్రం హైలైట్ చేసుకోండి. టు లిమిట్ ఇన్ఫ్లుయెన్సర్ డామినెన్స్ మైనింగ్ రేట్ ద హైయెస్ట్ నెంబర్ ఆర్ రెఫరల్ టు బి మేడ్ బై మైనర్ ఈజ్ ఓన్లీ 1000. అంటే మీకు పెద్ద యూట్యూబర్స్ ఉంటారు కదండి, ఆ యూట్యూబర్స్ మీరు మిగతా ప్రాజెక్టుల్లో అయితే యూట్యూబర్స్ ఎంత మీకు ఎంతమందిని రెఫర్ చేస్తే వాళ్ళకి అన్ని కాయిన్స్ వచ్చేస్తాయి వాళ్ళకి. అంటే వాళ్ళు దగ్గర ఎక్కువ సప్లై ఉండిపోతుంది. సో రేపొద్దున వాళ్ళు సడన్గా డంప్ చేశారనుకోండి, ప్రైస్ అనేది పడిపోతుంది. బట్ ఇందులో అలాగ అవ్వదు, ఎందుకంటే వాళ్ళ రెఫరల్ సిస్టంలో ఒక్కొక్కళ్ళు ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయినా 1000 మాత్రమే 1000 చేర్చుకునేంత వరకే వాళ్ళకి మైనింగ్ రేట్ అనేది పెరుగుతుంది. 10,000 మెంబర్స్ని చేసుకున్న వాళ్ళకి మైనింగ్ రేట్ అనేది 1000 వాళ్ళ కింద 1000 మంది ఉంటారు కదా, వాళ్ళకి ఎంత మైనింగ్ రేట్ ఉంటుందో వీళ్ళకి అంతే ఉంటుంది. సో ఇది అన్నది దీనివల్ల ఫ్యూచర్లో ప్రైస్ అనేది డంప్ అవ్వదు, ఎందుకంటే ఒకళ్ళ దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉండవు. సో అందరికీ ఈక్వల్ ఛాన్స్ అనేది వస్తుంది. సో ఇది నాకు బాగా నచ్చిందండి, ఎందుకంటే ఏ క్రిప్టో ప్రాజెక్ట్లో నేను చూడలేదు, ఈవెన్ పైలో కూడా నేను చూడలేదు. సో ఇది చాలా గ్రేట్ పాయింట్ అండి. దీనివల్ల అసలు అందరికీ ఈవెన్గా కాయిన్స్ అనేవి వెళ్ళిపోతాయి. సో ఇది చాలా బిగ్ ప్రాజెక్ట్ అవ్వడానికి ఇది పెద్ద కారణం అవుతుంది. సో తర్వాత వీడు పైని కంపేర్ చేశాడు. అట్ ద సేమ్ టైం చూడండి దీని టోటల్ అన్లాక్ అయింది ఇప్పటి వరకు ఎంత 18 మిలియన్ మాత్రమే అన్లాక్ అయిందండి. సో మీరు చూసుకోండి, వీడు పైన కంపేర్ చేశాడు. ఇలా మీరు ఈ పోస్ట్ ఉంటుంది, మీరు నా ట్విట్టర్ ఛానల్లో చూసుకోండి. సో ఇలాగ వీడు ఏం చెప్పాడంటే సప్లై తక్కువ అండ్ మైనింగ్ రేట్ తక్కువ అండ్ లేయర్ 1 బ్లాక్ చైన్ అండ్ అన్ని యూటిలిటీస్ లేయర్ 1కి ఉండాల్సిన అన్ని యూటిలిటీస్ ఇందులో ఉంటాయి. ఇంకేం కావాలండి, ఇది ఖచ్చితంగా హిట్ అవ్వడానికి 99% పాసిబిలిటీ ఉంది. కరెక్ట్ మార్కెట్ కండిషన్లో ఇది కానీ లాంచ్ చేస్తే ఇది ఖచ్చితంగా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది. సో ఎవరు మిస్ అవ్వకండి, ఫ్రీగా వస్తున్న దాన్ని అస్సలు వదలకండి. సో మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా కామెంట్స్లో పెట్టండి, లేదా నా వాట్సాప్ గ్రూప్ లింక్ పెడతాను అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పెడతాను. అక్కడ మీరు ఎనీ టైం, లేదా వాట్సాప్ నెంబర్ పెడతాను, దానికి ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు. నేను ఖచ్చితంగా ఆన్సర్ అయితే ఇస్తానండి, లేదా మెసేజ్ చేయొచ్చు. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఛానల్ని ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాం. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. తెలియని వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది. అండ్ లేయర్ 1 బ్లాక్ చైన్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ.